హలో ఆల్సో నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఒక రెస్టారెంట్లో పాలక్ పన్నీర్ ట్రై చేశా. ఇంకప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కర్రీ మళ్ళీ తినలేదంటే అర్థం చేసుకోండి ఎంత వరస్ట్గా ఉందో. ఇంకా మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే మష్రూమ్స్ తీసుకుంటుంటే పక్కనే పన్నీర్ కూడా కనిపించింది. ఇంకా ఇంట్లో పాలకూర ఉంది కదా, ఒకసారి ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను అనమాట. సో రెసిపీ అయితే చాలా ఈజీ. ఫస్ట్ అయితే పాలకూరని అయితే బాయిలింగ్ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఒక 10 minutes. చల్లారిపోయాక మిక్సర్ జార్లో వేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయి, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. తర్వాత పన్నీర్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట 2 sides. ఇంకా కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని జీరా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా టమాటో ప్యూరీ కూడా వేసుకొని మగ్గించేసుకోవాలి. తర్వాత ఈ పాలక్ ప్యూరీని కూడా వేసుకొని మగ్గించుకున్నాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకొని గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఉప్పు ఇంకా కారం సరిపోయిందో లేదో చూసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 10 to 15 minutes మగ్గిచ్చేసుకుంటే ఎమ్మీ అండ్ హెల్దీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. చేసేటప్పుడు అయితే చాలా డౌట్గా చేశాను ఎలా వస్తుందా అని. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా ఎమ్మీగా వచ్చింది కర్రీ మాత్రం. సో యా, సబ్స్క్రైబ్ టు సనమిక వ్లాగ్స్. బాయ్ బాయ్.